ఎస్బీఐ క్లర్క్ మెయిన్స్ అండి. పేపర్ నెంబర్ ఇందులో పెద్దగా ఇబ్బంది పెట్టేటువంటి మోడల్స్ లేవు. ఇది మనకి ఓల్డ్ మోడల్ అనుకోవచ్చు అండి. అంటే యాక్చువల్గా మనకి 2016 ఆర్ 17 దగ్గర నుంచి మెయిన్స్ పేపర్స్ లో బాగా తేడా వచ్చినాయి. అంతకుముందు పెద్ద ఇబ్బంది ఉండేది కాదు, ఈజీగా చేయగలిగేటువంటి మోడల్స్. ఆ అంతకుముందు మోడల్స్ మీద డిపెండ్ అయ్యి ఇచ్చినటువంటి పేపర్, ఎందుకంటే లాస్ట్ పేపర్స్ కొంచెం టఫ్ గా ఉన్నాయి కాబట్టి ఆల్టర్నేటివ్ గా తీసుకుంటామని చెప్పుకున్నాం. సో ఇందులో ఫస్ట్ 141 దగ్గర నుంచి 145 కనుక అబ్జర్వ్ చేసినట్లయితే జనరల్ సీక్వెన్స్ మీద డిపెండ్ అయ్యి ఇచ్చినటువంటి మోడల్స్ అండి. జాగ్రత్త చూడండి. ఇవన్నీ ఏంటంటే అంటే ఆన్సర్ పాయింట్ ఆఫ్ వ్యూలో లాజిక్ ఎలా ఉంటుంది అనేది చెప్తానండి. అంతేగాని మొత్తం చెక్ చేసి ఆన్సర్ ఏమొస్తుంది అనేది మనకు అనవసరం, ఎందుకంటే ఆ లాజిక్ చెప్తాను, మీరు ఒకసారి సేమ్ లాజిక్ మీద డిపెండ్ అయ్యి ఆన్సర్ ఏమొస్తుంది అనేది ఫర్దర్ గా మీరు చెక్ చేసి చూడండి. ఎందుకంటే చేయగలిగినటువంటి మోడల్సే. ప్రతిదీ మనం ఆన్సర్ పాయింట్ ఆఫ్ వ్యూలో చివరి దాకా అనేది అనవసరం, ఎందుకంటే మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో అనేటప్పటికి ఆల్రెడీ కొంత మీకు స్టాండర్డ్స్ ఉండుంటేనే గెట్ అవ్వగలుగుతాం. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూ ఇందుట్లో నిజంగా చెప్పాలి అంటే మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పే క్వశ్చన్ అయితే ఒకటి కూడా లేదు, చెప్పాల్సినటువంటి క్వశ్చన్. ఓకే, అన్ని ఆల్మోస్ట్ మీరు చేయగలిగేటువంటి మోడల్సే. బట్ సో ఏదన్నా ఒకటి రెండు లాజిక్స్ మిస్ అవ్వచ్చు అనే ఉద్దేశంతో లాజిక్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే కాన్సన్ట్రేట్ చేస్తాను. ఓకే, సెకండ్ చూడండి. How many such 8s are there in the given series? How many such 8s are there in the given series? Each of which is immediately preceded as well as immediately followed by odd digit. So మనకి 8 కు ముందల ఆడ్ డిజిట్ ఉండాలండి, నెక్స్ట్ 8 కు తర్వాత ఆడ్ డిజిట్ ఉండాలి. అలాంటివి ఇచ్చినటువంటి దాంట్లో ఎన్ని ఉన్నాయి అనేది కౌంట్ చేసి తీసుకోండి. ఓకే, సో నాకు ఆన్సర్ ఎలా ఉంటుందంటే లాజిక్ ఏంటి అనేది చెప్తున్నాను, వాళ్ళు అందరితో లెక్కేసి ఆన్సర్ ఏమొస్తుంది అనేది చెప్పట్లేదు నేను. ఓకేనా, అది మీరు చెక్ చేసి చూడండి. నెక్స్ట్ 142. How many such 2s are there in the given arrangement? Each of which is either immediately preceded or immediately followed by a perfect square. సో మనకి 2 అనేటువంటి నెంబర్ తీసుకుంటే దానికి ముందర కానీ లేదా దానికి తర్వాత కానీ ఏదో ఒకటి, అది కానీ ఇది కానీ మనకి స్క్వేర్ అయి ఉండాలి అన్నాడండి. అట్ ది సేమ్ టైం 1 ఈజ్ ఆల్సో స్క్వేర్ అని తీసుకున్నాడు. ఓకే, అంటే 1 స్క్వేర్ 2 స్క్వేర్ 3 స్క్వేర్ 1 కానీ 4 కానీ 9 కానీ, ఎందుకంటే 4 స్క్వేర్ వచ్చే అవకాశం లేదు కాబట్టి మనకి. ఓకే, సో అలాంటివి ఎన్ని ఉన్నాయి అనేది చెక్ చేసి తీసుకోవడమే. నెక్స్ట్ 143. All the even digits are deleted from the given arrangement. Which of the following will be 8th from the left hand of the given arrangement? జాగ్రత్త చూడండి. వాడు ఇచ్చినటువంటి సీక్వెన్స్ లో ఈవెన్ డిజిట్స్ డిలీట్ చేయమని ఇచ్చాండి. తర్వాత which of the following will be the 8th ఫ్రమ్ ది లెఫ్ట్ హ్యాండ్, స్టార్టింగ్ నుంచి 8th పొజిషన్ లో వచ్చేటువంటిది ఏంటి అని అడుగుతున్నాయండి. ఓకే, ఈవెన్ డిజిట్స్ లెస్ చేసి రిమైనింగ్ కౌంట్ చేయడం, అంటే ఓన్లీ ఆడ్ డిజిట్స్ కౌంట్ చేస్తూ స్టార్టింగ్ నుంచి 8th పొజిషన్ ఏదైతే అది తీసుకోండి. నెక్స్ట్ 144. Which of the following is 5th to the right of 16th digit from the right hand of the given arrangement? Both are right. ఇందులో మనకు వచ్చేవి 4 మోడల్స్. బోత్ ఆర్ రైట్, బోత్ ఆర్ లెఫ్ట్, లెఫ్ట్ అండ్ రైట్, లేదా రైట్ అండ్ లెఫ్ట్. ఇప్పుడు బోత్ ఆర్ రైట్ కాబట్టి ఏం చేస్తాం, సబ్ట్రాక్షన్ అండి. 2 నెంబర్లు సబ్ట్రాక్ట్ చేసి రైట్ హ్యాండ్ నుంచి కౌంట్ చేయడమే. ఒకటేమో 16, ఇంకోటేమో 5th. 16 లో నుంచి 5 పోతే 11, ఎండింగ్ నుంచి 11th పొజిషనే మనకు కావాల్సిన ఆన్సర్ అవుతుందండి. ఓకే, నెక్స్ట్ how many 3s are there in the given series? Which is immediately followed by a digit which has numerical values more than 5. దీని తర్వాత వచ్చేటువంటి డిజిట్ ఏదైతే ఉందో అది 5 కన్నా ఎక్కువ ఉండాలంటండి. అలాంటివి ఎన్ని ఉన్నాయి అని అడుగుతున్నాడు. ఓకే, చెక్ చేసి చూడండి. నెక్స్ట్ 146 దగ్గర నుంచి నెక్స్ట్ 5 క్వశ్చన్స్ డేటా ఇచ్చినట్టున్నాడు చూడండి. ABCDEFG and H sitting around a circular table facing the center, not necessarily in order. Around the round table మనకి 8 members అని ఇచ్చాడు చూడండి. అరౌండ్ ది రౌండ్ టేబుల్ 8 members. వన్ బై వన్ చూద్దాం. ఫస్ట్ వన్, సి సిట్ సెకండ్ టు ది రైట్ ఆఫ్ బి. బికి రైట్ సైడ్ సెకండ్ పొజిషన్ లో సి. ఓన్లీ 2 people సిట్ ఇన్ సి అండ్ ఎఫ్. సికి ఎఫ్ కి మధ్యలో 2 members అని ఇచ్చాడు. లెఫ్టా రైటా అనేది చెప్పలేదు, వన్ ఆఫ్ ది పాసిబిలిటీ తీసుకుంటున్నానండి. ఈ సిట్ సెకండ్ టు ది రైట్ ఆఫ్ ఎఫ్. ఎఫ్ కి రైట్ సైడ్ సెకండ్ పొజిషన్ లో ఈ అని ఇచ్చాడు. హెచ్ ఈస్ టు ది ఇమీడియట్లీ లెఫ్ట్ ఆఫ్ డి. హెచ్ అనేటువంటి పర్సన్ డికి ఇమీడియట్లీ లెఫ్ట్ సైడ్ అని ఇచ్చాడు. క్లారిటీ లేదు. డి ఈజ్ నాట్ ది నైబర్ ఆఫ్ ఎఫ్. డి అనేటువంటి పర్సన్ ఎఫ్ యొక్క నైబర్ అవడానికి వీలేదు. హెచ్ సిట్స్ ఇమీడియట్లీ లెఫ్ట్ ఆఫ్ డి అంటే డి ఇక్కడ తీసుకోవచ్చు. ఓకే, డి ఈజ్ ఇమీడియట్ నైబర్ ఆఫ్, డి ఈజ్ నాట్ ది, డి ఈజ్ అన్ ఇమీడియట్లీ నైబర్ ఆఫ్ ఎఫ్. సారీ, డి అనేటువంటి పర్సన్ ఎఫ్ యొక్క నైబర్ అవ్వాలని ఇచ్చినట్టున్నాడు. డి ఇక్కడే ఉండాలి.
డి ఈజ్ అన్ ఇమీడియట్లీ నైబర్ ఆఫ్ ఎఫ్. దానికన్నా ముందల ఈజ్ హెచ్ సిట్స్ ఇమీడియట్లీ లెఫ్ట్ ఆఫ్ డి. ఓకే, నెక్స్ట్ ఓన్లీ 1% బిట్వీన్ జి అండ్ హెచ్. జి హెచ్ కి మధ్యలో 1% అని ఇచ్చాండి. ఓకే, ఏ ఈజ్ నాట్ ది నైబర్ ఆఫ్ జి. ఏ అనేటువంటి పర్సన్ జి యొక్క నైబర్ అవ్వకూడదు. అదే వస్తున్నట్టుందిగా, ఫెయిల్ అయింది. ఎందుకంటే స్టార్టింగ్ లో మనకి 2 రకాల అవకాశాలు ఉన్నాయి అనుకున్నాం, అక్కడే తేడా వచ్చింది. ఓకే, ఫస్ట్ వన్ చూద్దాం. ఈ ఫస్ట్ కండిషన్ ఏంటి మనకి, ఓన్లీ సి ఈజ్ ది సెకండ్ టు ది రైట్ ఆఫ్ బి, ఓన్లీ 2 people బిట్వీన్ సి అండ్ అని ఇచ్చాడు. సో ఎఫ్ ఇంకో పాసిబిలిటీ ఇక్కడ తీసుకోవచ్చు. కంటిన్యూషన్, ఈ సిట్ సెకండ్ టు ది రైట్ ఆఫ్ ఎఫ్. నెక్స్ట్ ఫర్దర్ గా ఇచ్చింది హెచ్ సిట్స్ ఇమీడియట్లీ లెఫ్ట్ ఆఫ్ డి. డి ఈజ్ ది నైబర్ ఆఫ్ హెచ్ అని ఇచ్చాడు. సో డి ఎక్కడ, హెచ్ ఎక్కడ తీసుకోండి. హెచ్ సిట్స్ ఇమీడియట్లీ లెఫ్ట్ ఆఫ్ డి, ఓన్లీ 1% బిట్వీన్ జి అండ్ హెచ్. జికి హెచ్ కి మధ్యలో 1% అని ఇచ్చాడు. ఇక మిగిలిన ఏ ఇక్కడ తీసుకోవాలి. ఏ ఈజ్ నాట్ ది నైబర్ ఆఫ్ జి అన్నాడు. ఓకేగా, సో వాడు ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్ ప్రకారం 2 అరేంజ్మెంట్స్ ఛాన్స్ ఉందండి. మనం తీసుకున్నటువంటి ఫస్ట్ అరేంజ్మెంట్ ఫెయిల్ అవుతుంది, సెకండ్ అరేంజ్మెంట్ తీసుకున్నాను. ఓకే, నెక్స్ట్ 5 క్వశ్చన్స్ డిడక్షన్స్ ఇచ్చినట్టున్నాడు చూడండి. ఫస్ట్ వన్, నో క్యాలెండర్ ఇస్ ఎ నోట్ ప్యాడ్. క్యాలెండర్ ఏది నోట్ ప్యాడ్ కాదు అని చెప్తున్నాడు. ఓకే, ఆల్ నోట్ ప్యాడ్స్ ఆర్ పేపర్స్. నోట్ ప్యాడ్స్ అన్ని పేపర్స్ అని తీసుకుంటున్నారు. ఫస్ట్ వన్, అట్లీస్ట్ సమ్ పేపర్స్ ఆర్ నోట్ ప్యాడ్స్ అని ఇచ్చాడు. పేపర్స్ లో కొన్ని నోట్ ప్యాడ్స్. ఓకే, సెకండ్ వన్ చూడండి, నో క్యాలెండర్ ఇస్ ఏ పేపర్ అని ఇచ్చాడు. క్యాలెండర్ కి పేపర్ కి రిలేషన్ చెప్పలేంగా. సో వాడు ఇచ్చినటువంటి పాసిబిలిటీలో 1 alone is sufficient. నెక్స్ట్, ఆల్ పెబల్స్ ఆర్ స్టోన్స్. పెబల్స్ అన్ని స్టోన్స్ అని తీసుకున్నానండి. ఆల్ స్టోన్స్ ఆర్ రాక్స్. స్టోన్స్ అన్ని రాక్స్. ఫస్ట్ వన్ చూడండి, ఆల్ రాక్స్ ఆర్ స్టోన్స్ అని ఇచ్చాడు. మే ఆర్ మే నాట్. ఆల్ పెబల్స్ ఆర్ రాక్స్ అని ఇచ్చాడు. ఇది కరెక్టేగా. సో ఆన్సర్ ఓన్లీ 2 follows. నెక్స్ట్, నో ప్లాంట్ ఈజ్ ఏ యానిమల్ అని ఇచ్చాడు. నెక్స్ట్, సమ్ యానిమల్స్ ఆర్ reptiles. First one, no plant is a reptile అని ఇచ్చాడు. మే ఆర్ మే నాట్. సెకండ్ వన్, అట్లీస్ట్ సమ్ రెప్టైల్స్ ఆర్ యానిమల్స్ అని ఇచ్చాడు. ఇది కరెక్టేగా. సో ఓన్లీ 2 follows. నెక్స్ట్, ఆల్ మెథడ్స్ ఆర్ లాజిక్స్. నెక్స్ట్, సమ్ లాజిక్స్ ఆర్ సొల్యూషన్స్. ఫస్ట్ వన్, నో సొల్యూషన్ ఇస్ ఎ మెథడ్ అని ఇచ్చాడు. మే ఆర్ మే నాట్. ఆల్ సొల్యూషన్స్ ఆర్ మెథడ్స్ అని ఇచ్చాడు. మే ఆర్ మే నాట్. సో మనం కన్ఫామ్ గా తీసుకోలేం కాబట్టి ఆన్సర్ ఈస్ ఐదర్. నెక్స్ట్, సమ్ ఫంక్షన్స్ ఆర్ సెలబ్రేషన్స్. ఫంక్షన్స్ లో కొన్ని సెలబ్రేషన్స్ అని ఇచ్చాడు. ఆల్ సెలబ్రేషన్స్ ఆర్ పార్టీస్. ఫస్ట్ వన్, సమ్ ఫంక్షన్స్ ఆర్ పార్టీస్ అని ఇచ్చాడు. ఓకే, నెక్స్ట్, ఆల్ ఫంక్షన్స్ ఆర్ పార్టీస్ అని ఇచ్చాడు. మే ఆర్ మే నాట్. సో ఆన్సర్ ఈజ్ ఓన్లీ 1 follows. నెక్స్ట్ 56 దగ్గర నుంచి కండిషనల్ పాసిబిలిటీస్ తో ఇచ్చినటువంటి వాడు, నథింగ్ బట్ కోడింగ్ డీకోడింగ్. వాడు ఇచ్చిన కండిషన్ మీద డిపెండ్ అయ్యి తీసుకోవడమే. ఫస్ట్ వన్ చూడండి, మనకి వాడు ఇచ్చినటువంటి కండిషన్స్ లో ఫస్ట్ వాడు ఇచ్చింది ఏంటంటే ఈచ్ అండ్ ఎవ్రీ నెంబర్ కి లేదా లెటర్ సింబల్ కి ఏదో ఒక లెటర్ తో కోడ్ చేశాడు. కింద కండిషన్స్ ఏవో ఇచ్చాడు. ఫస్ట్ ఎలిమెంట్ ఈజ్ పర్ఫెక్ట్ స్క్వేర్ అండ్ ది లాస్ట్ ఎలిమెంట్ ఈజ్ ఎ సింబల్, దెన్ ది కోడ్స్ ఆర్ టు బి ఇంటర్చేంజ్డ్. ఫస్ట్ లో స్క్వేర్ ఉండి లాస్ట్ లో సింబల్ ఉంటే ఇంటర్చేంజ్ చేయమని ఇచ్చాడు. ఫస్ట్ ఎలిమెంట్ ఈజ్ ఆడ్ డిజిట్ అండ్ లాస్ట్ ఈజ్ ఈవెన్ డిజిట్, బోత్ ఆర్ టు బి కోడెడ్ యాజ్ ది కోడ్ ఫర్ ది ఈవెన్. రెండింటికి ఆ ఈవెన్ నెంబర్ యొక్క కోడే రాయమని ఇచ్చాడు. ఇఫ్ బోత్ ఫస్ట్ అండ్ లాస్ట్ ఎలిమెంట్స్ ఆర్ సింబల్స్ దెన్ ఆల్ ది నెంబర్స్ ఆర్ కోడెడ్ యాజ్ అండ్. సో ఫస్ట్ లాస్ట్ 2 సింబల్స్ అయితే ఈవెన్ డిజిట్ కి ఆ సింబల్ రాయమని ఇచ్చాడు. 1 by 1 చూద్దాం. ఫస్ట్ వన్ చూడండి, మనకి ఫస్ట్ లో 9 ఉంది, చివరిలో 2 ఉందండి. ఫస్ట్ ఎలిమెంట్ ఈజ్ ఎ పర్ఫెక్ట్ స్క్వేర్ అండ్ లాస్ట్ ఎలిమెంట్ ఈజ్ ఎ సింబల్ అన్నాడు, పనికిరాదు. రెండోది, ఫస్ట్ ఎలిమెంట్ ఈజ్ ఆడ్ డిజిట్ అండ్ లాస్ట్ ఎలిమెంట్ ఈజ్ ఏ ఈవెన్ డిజిట్ అని ఇచ్చాడు. ఫస్ట్ ఆడు లాస్ట్ లో ఈవెన్ అని ఇచ్చాడు. ది కోడ్స్ ఫర్ బోత్ దీస్ ఆర్ కోడెడ్ యాజ్ ది కోడ్ ఫర్ ది ఈవెన్ నెంబర్ అని ఇచ్చాడు. మనకి ఈ రెండింటికి ఈవెన్ నెంబర్ యొక్క కోడే రాయమని ఇచ్చాడు. ఇందుట్లో మీరు అబ్జర్వ్ చేస్తే లాస్ట్ లో మనకు ఉన్నటువంటిది 2 అండి. 2 యొక్క కోడ్ ఏంటి అనేది అబ్జర్వ్ చేస్తే ఆర్. అంటే మనకి ఫస్ట్ లోను లాస్ట్ లోను రెండిట్లోనూ ఆర్ ఉండాలి. ఫస్ట్ లో లాస్ట్ లో రెండిట్లో ఆర్ ఉండాలంటే 2 కానీ 3 కానీ 5 కానీ పనికొస్తుంది. 2, 3, 5 లో డిఫరెంట్ గా ఉన్నటువంటిది చూద్దాం. 2, 3, 5 లో మనకి సెకండ్ లెటర్ లాస్ట్ నుంచి రెండో లెటర్ చూడండి, ఎలిమినేషన్ చూద్దామండి. లాస్ట్ నుంచి రెండో లెటర్ అంటే 5 కి క్యూ ఉంది. క్యూ ఉందంటే మనకి సెకండ్ ఆప్షన్ పనికిరాదు, 3 కానీ 5 కానీ.
3 and 5 లో డిఫరెంట్ గా ఉన్నటువంటి పాసిబిలిటీ కనుక అబ్జర్వ్ చేస్తే RWP KQR సారీ ఫిఫ్త్ ఆప్షన్ లో లాస్ట్ లెటర్ ఆర్ లేదనుకుంటగా థర్డ్ ఆప్షన్ తీసుకోవచ్చు. 2 and 3 అవుతుంది. ఆన్సర్ ఇస్ థర్డ్ ఆప్షన్ 53. ఫస్ట్ లో 9 ఉంది, చివరిలో సింబల్ ఉందండి. మేబీ ఫస్ట్ లాజిక్ అనుకోండి. జోన్ ఫస్ట్ స్క్వేర్ లాస్ట్ సింబల్, దెన్ ది కోడ్ ఫర్ ది బోత్ ఆర్ టు బి కోడెడ్ as ఇంటర్చేంజ్డ్. 9 స్టార్ రెండు ఇంటర్చేంజ్ చేస్తే సరిపోతుంది. 9 అంటే బి లాస్ట్ లో రాయండి, సి అనేది స్టార్టింగ్ లో రాసుకోవాల్సి ఉంటుంది. ఫస్ట్ లో సి రావాలి, చివరిలో బి రావాలి. 1 ఓకే, 2 ఓకే, 5 ఓకే. 1 to 5 లో రిమైనింగ్ లెటర్స్ చెక్ చేద్దాం. సెకండ్ లెటర్ చూడండి 8. 8 కి ఏమి ఇచ్చాడు మనకి హెచ్, అంటే 1 పనికి వస్తుంది లేదా 5 పనికి వస్తుందండి. 1 and 5 లోనే ఆన్సర్ ఉండాలి. 1 and 5 లో డిఫరెంట్ గా ఉంది, లాస్ట్ బట్ 1 లెటర్ అండి. 4 కి ఏమొస్తుందో జోన్ ఈ. సో ఆన్సర్ ఇస్ ఫిఫ్త్ ఆప్షన్. నెక్స్ట్ ఫస్ట్ లో 4 ఉంది, చివరిలో మళ్ళీ సింబల్ ఇచ్చాయండి. సేమ్ పాసిబిలిటీ అనుకోండి. జోన్ ఫస్ట్ ఎలిమెంట్ ఈజ్ ఆడ్ డిజిట్, సారీ ఫస్ట్ కాదు, ఫస్ట్ కండిషన్. ఫస్ట్ ఎలిమెంట్ ఈజ్ ఎ పర్ఫెక్ట్ స్క్వేర్ అండ్ లాస్ట్ ఎలిమెంట్ ఈజ్ సింబల్, దెన్ ది కోడ్స్ ఆర్ టు బి ఇంటర్చేంజ్ అని ఇచ్చాడు. 4 చివరిలో రావాలి, డాలర్ ఫస్ట్ లో రావాలండి. 4 కి ఈ, డాలర్కి వచ్చేటప్పటికి మనకి కే స్టార్టింగ్ లో ఉండాలి, ఈ ఎండింగ్ లో ఉండాలండి. మనకి ఇచ్చినటువంటి పాసిబిలిటీలో 2 పనికి వస్తుంది, 4 పనికి వస్తుంది. 2 and 4 లో లాస్ట్ బట్ 1 లెటర్ తీసుకోండి. పర్సంటేజ్ అంటే యూ. సో ఆన్సర్ ఇస్ ఫోర్త్ ఆప్షన్. నెక్స్ట్ 59. ఫస్ట్ అండ్ లాస్ట్ రెండు సింబల్స్ ఇచ్చాడు. జోన్ ఫస్ట్ లాస్ట్ రెండు సింబల్స్ కనుకుంటే లాస్ట్ కండిషన్. బోత్ సింబల్స్ అయితే కనుక ఏం చేయమని చెప్పాడు మనకి, ఆల్ ది నెంబర్స్ ఆర్ కోరెడాస్ అండ్ అని ఇచ్చాడు. ఇందులో 2, 5 ఉంది, అంటే థర్డ్ పొజిషన్ అండ్ ఉండాలి, లాస్ట్ బట్ 1 పొజిషన్ అండ్ ఉండాలండి. లాస్ట్ బట్ 1 థర్డ్ అండ్ ఉన్నటువంటిది ఓన్లీ ఫోర్త్ ఆప్షన్, ఇక రిమైనింగ్ అనవసరం మనకి. ఓకే, నెక్స్ట్ 59. ఇది కూడా సేమ్ లాజిక్ చూడండి. ఇందులో మనకి సెకండ్ పొజిషన్ లాస్ట్ బట్ 1 పొజిషన్ లోను అండ్ ఉండాలండి. సెకండ్ పొజిషన్ లాస్ట్ బట్ 1 లోను అండ్ ఉండాలి అంటే వాడు ఇచ్చినటువంటి పాసిబిలిటీలో ఓన్లీ 3 పనికి వస్తుంది, ఇంకేం పనికి రాదండి. సో ఆన్సర్ ఇస్ దట్ వన్. సో డైరెక్ట్ కండిషన్స్ గుర్తుపెట్టుకుంటే ఈజీగా తీసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి. ఈచ్ వవెల్ ఆఫ్ ది వర్డ్ ఈ చేంజ్డ్ ది నెక్స్ట్ లెటర్ ఇన్ ది ఇంగ్లీష్ ఆల్ఫాబెటికల్ సిరీస్ అండ్ ఈచ్ కాన్సోనెంట్ ఈ చేంజ్డ్ ది ప్రీవియస్ లెటర్ ఇన్ ది ఇంగ్లీష్ ఆల్ఫాబెటికల్ సిరీస్. If all the letters of the new word thus formed are arranged in the alphabetical order from left to right, which of the following will alphabet will appear exactly in the middle of the line అని ఇచ్చాడు. ఇందుట్లో ఇచ్చినటువంటి దాంట్లో మనకి ON కాన్సిక్యూటివ్ గా ఉన్నాయి కాబట్టి ప్రీవియస్ ఫాలోయింగ్ అన్నప్పుడు తేడా రావచ్చు, అందుకని రాస్తున్నాను ముందర DONATES. ఓకే, సో ఒకసారి చూడండి. మనకి వవెల్కేమో వాడు ఇచ్చినటువంటి పాసిబిలిటీ ఏమన్నాడు, ఈచ్ వవెల్ చేంజ్ ది నెక్స్ట్ లెటర్ అని ఇచ్చాడు. ఓ అయితే పి, ఏ అయితే బి, ఈ అయితే ఎఫ్. నెక్స్ట్ కాన్సోనెంట్ కి వచ్చేప్పటికి ప్రీవియస్ లెటర్ రాయమని ఇచ్చాడు. ఓకే, ఈచ్ అండ్ ఎవ్రీ కాన్సోనెంట్ ఈ చేంజ్ ది ప్రీవియస్ లెటర్. డికి ప్రీవియస్ లెటర్ సి, ఎన్ కి ప్రీవియస్ లెటర్ తీసుకున్నట్లయితే ఎం, టికి ప్రీవియస్ లెటర్ తీసుకున్నట్లయితే ఎస్, ఎస్ కి ప్రీవియస్ లెటర్ తీసుకున్నట్లయితే ఆర్. ఇప్పుడు ఆల్ఫాబెటికల్ ఆర్డర్ లో వస్తే మిడిల్ లెటర్ అని ఇచ్చాడు. నథింగ్ బట్ వాడు ఇచ్చినటువంటి దాంట్లో 7 లెటర్స్ ఉన్నాయి కాబట్టి మిడిల్ లెటర్ ఇస్ నథింగ్ బట్ 4th లెటర్. సో 1 by 1 చూద్దామండి. ఫస్ట్ లెటర్ వచ్చేప్పటికి మనకి బి, సెకండ్ లెటర్ సి వస్తుందండి. ఓకే, సెకండ్ లెటర్ సి తీసుకుంటాం. థర్డ్ లెటర్ తీసుకున్నట్లయితే ఎఫ్ వస్తుంది. 4th లెటర్ వచ్చేటప్పటికి ఎం, అదేగా మనకు కావాల్సింది. సో ఆన్సర్ ఇస్ దట్ వన్. నెక్స్ట్ 162 చూడండి, డిపెండ్ అయ్యి ఇచ్చినట్టున్నాడు. చూడండి ప్రతి దాంట్లో ఫస్ట్ లెటర్ తీసుకున్నట్లయితే సిఎఫ్జేఓ, సికి ఎఫ్ కి +3 ఉందండి, ఎఫ్ కి జే కి +4 ఉంది, జే కి ఓ కి +5 ఉంది. నెక్స్ట్ ఎంత రావాలి, +6. ఓకే, 15 + 6 అంటే 21. స్టార్టింగ్ విత్ 21 అంటే యూతో స్టార్ట్ అవ్వాలి. యూతో వచ్చేటువంటిది ఓన్లీ సెకండ్ ఆప్షన్, రిమైనింగ్ అనవసరం మనకి. ఓకే, 63 విచ్ ఈజ్ ఆల్సో లెటర్ సిరీస్. ప్రతి దాంట్లో ఫస్ట్ లెటర్ తీసుకున్నట్లయితే BEI-T, బికి ఈకి డిఫరెన్స్ +3 ఉందండి. ఈకి జేకి తీసుకున్నట్లయితే +4 ఉంది, +3, నెక్స్ట్ +4, నెక్స్ట్ +5 రావాలి. ఐ అంటే 9, 9 + 5 అంటే ఎంత వస్తుంది మనకి, అది 14th లెటర్ స్టార్టింగ్ విత్ ఎన్ రావాలి. తర్వాత +6 సరిపోతుంది. ఎంతో వచ్చేటువంటి 3 ఆప్షన్స్ ఉన్నాయండి. ఈ మూడిట్లో లాస్ట్ లెటర్ డిఫరెంట్ గా ఉంది చూడండి. లాస్ట్ లెటర్ XVS-J, ఎక్స్ కి వికి -2, తర్వాత -3, తర్వాత -4 రావాలి. -4 అంటే మనకి 19 -4 అంటే 15th లెటర్ రావాలండి. సో ఓతో ఎండ్ అవ్వాలి. ఓతో ఎండ్ అయ్యేటువంటిది మనకి థర్డ్ ఆప్షన్ ఉంది చూడండి. నెక్స్ట్ హౌ మెనీ సచ్ పెయిర్ ఆఫ్ లెటర్స్ అని ఇచ్చాయండి, బోత్ ఫార్వర్డ్ అండ్ బ్యాక్వర్డ్. సో ఇక చూడండి
READING. Okay, so each of which has as many letters between them in the word in both forward and backward direction as they have between in the English alphabet. So both forward and backward check చేద్దాం. First forward తీసుకుంటే RSTUVWX. Next EFGHIJ. Next ABCDE. Next DEFG వస్తుంది చూడండి. DFG. IJ లేదు. లెఫ్ట్ టు రైట్ ఓన్లీ వన్ పేర్ వచ్చిందండి. రైట్ నుంచి చూడండి. GHIJKLM. సో ఇక్కడ GI వస్తుందండి. NOPQRS పనికిరాదు. ఐతో వచ్చే అవకాశం లేదు. DEFG లేదు. నెక్స్ట్ ABC లేదు. నెక్స్ట్ ER లేదు. మొత్తం మీద ఎన్ని ఉన్నాయంటే 2 సెట్స్ ఉన్నాయి చూడండి. సో ఆన్సర్ ఈస్ 2. నెక్స్ట్ 165 దగ్గర నుంచి వర్డ్స్ మీద డిపెండ్ అయ్యి ఇచ్చాడు చూడండి. ఇవి కూడా మాక్సిమం చూసి ఆన్సర్స్ చెప్పడానికి ట్రై చేయండి, ఎందుకంటే రాసుకోవడం అనేది మనకి టైం వేస్ట్ అవుతుంది. మరీ ఇబ్బందిగా ఉంటే రాద్దాం, చూద్దాం. ఇఫ్ ఈచ్ ఆఫ్ ది గివెన్ వర్డ్ ఈచ్ ఆఫ్ ది కాన్సోనెంట్ is changed the previous letter and each vowel is changed the next letter in the English alphabetical series, in how many words thus formed will no vowel appear? జాగ్రత్తగా చూడండి. వవెల్ లేకుండా వచ్చేటువంటి పదాలు ఎన్ని అని అడుగుతున్నాయండి. ఇప్పుడు మనకి వవెల్కి ప్రీవియస్ లెటర్ కానీ ఫాలోయింగ్ లెటర్ కానీ వవెల్ కాదు. ఓకే, ఇది ఆల్రెడీ మనం ఇంత ముందు కూడా డిస్కస్ చేసాం. వవెల్కి ముందల కానీ తర్వాత కానీ వవెల్ రాదు. అంటే అక్కడ మీరు ఓన్లీ కాన్సోనెంట్స్ మీద కాన్సన్ట్రేట్ చేయండి. ప్రతి కాన్సోనెంట్ ని తీసుకోండి. ఆ కాన్సోనెంట్ కి ఏం రాయమని ఇచ్చాడు మనకి? ఈచ్ అండ్ ఎవ్రీ కాన్సోనెంట్ కి ప్రీవియస్ లెటర్ రాయమని ఇచ్చాడు. ఈ కాన్సోనెంట్ కి ప్రీవియస్ లెటర్ రాసిన తర్వాత కొత్తగా వచ్చేటువంటి దాంట్లో వవెల్ లేకపోతే కౌంట్ చేస్తాం, ఎందుకంటే నో వవెల్ అపియర్ అని ఇచ్చాడు. ఫస్ట్ వన్ చూడండి, సిటీ. ఏసీటీలో ఏ అనవసరం మనకి. సికి ప్రీవియస్ లెటర్ బి, టీకి ప్రీవియస్ లెటర్ తీసుకున్నట్లయితే ఎస్, వవెల్ లేదుగా ఇందుట్లో, ఇది ఓకే. నెక్స్ట్ రెండో దాంట్లో ఎంబి, బికి ప్రీవియస్ లెటర్ ఏ పనికిరాదు. మూడో దాంట్లో సివై, ప్రీవియస్ లెటర్ సికి ప్రీవియస్ లెటర్ బి, వైకి ప్రీవియస్ లెటర్ ఎక్స్, ఇది కూడా ఓకే. నాలుగో దాంట్లో హెచ్ అండ్ ఆర్, హెచ్కి ప్రీవియస్ లెటర్ తీసుకున్నట్లయితే ఏమొస్తుంది మీకు? జి. నెక్స్ట్ అదే విధంగా ఆర్కి ప్రీవియస్ లెటర్ కనుక అబ్జర్వ్ చేసినట్లయితే వచ్చేటువంటిది క్యూ, ఇది కూడా ఓకే కదండి. నెక్స్ట్ SUN అని ఇచ్చాడు. ఇందులో ఎస్ కి ప్రీవియస్ లెటర్ తీసుకున్నట్లయితే వచ్చేటువంటిది ఆర్, ఎన్ కి ప్రీవియస్ లెటర్ తీసుకుంటే వచ్చేటువంటిది ఎం అవుతుంది. సో ఇందులో మనకి మోర్ దాన్ 3 ఆన్సర్. 4 వర్డ్స్ ఉన్నాయి కాబట్టి ఆన్సర్ ఈజ్ మోర్ దాన్ 3 తీసుకుంటున్నానండి. ఓకే, నెక్స్ట్. If the position of the first and the second alphabet of each of the words are interchanged, which of the following will form the meaningful English word? ప్రతి దాంట్లో ఫస్ట్ 2 లెటర్స్ చేంజెస్ చేయండి. కొత్తగా వచ్చే పదాల్లో మీనింగ్ఫుల్ ఎన్ని అన్నాడు. ఫస్ట్ వన్ చూడండి, CAT అవుతుంది, ఓకే. OMB పనికిరాదు, CIY పనికిరాదు, EHR పనికిరాదు, USN పనికిరాదు. ఓన్లీ 1 వర్డ్. నెక్స్ట్, హౌ మెనీ లెటర్స్ ఆర్ దేర్ ఇన్ ది ఇంగ్లీష్ ఆల్ఫాబెటికల్ సిరీస్ between the first letter of the word which is second from the right? రైట్ నుంచి రెండో పదంలో ఫస్ట్ లెటర్, అండ్ ఫస్ట్ లెటర్ ఆఫ్ ది వర్డ్ విచ్ ఈస్ సెకండ్ ఫ్రమ్ ది లెఫ్ట్, లెఫ్ట్ నుంచి రెండో పదంలో ఫస్ట్ లెటర్. ఈ రెండింటికి మధ్యలో ఉన్న లెటర్స్ ఎన్ని అన్నాడు. ఒకటి హెచ్, ఇంకోటి ఎం. డిఫరెన్స్ తీసుకుంటే +5 ఉందండి. +5 అంటే మధ్యలో 4 లెటర్స్ ఉంటాయి, ఎందుకంటే ఎం కౌంట్ అవ్వదు కాబట్టి. సో బిట్వీన్ ఎన్ని అంటే 4 లెటర్స్. నెక్స్ట్, థర్డ్ ఆల్ఫాబెట్ ఇన్ ఈచ్ ఆఫ్ ది వర్డ్ ఈజ్ చేంజ్డ్ ది నెక్స్ట్ ఆల్ఫాబెట్ ఇన్ ఇంగ్లీష్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్. హౌ మెనీ వర్డ్స్ హ్యావింగ్ 2 vowels సేమ్ ఆర్ డిఫరెంట్? ప్రతి లెటర్, ప్రతి వర్డ్ లో లాస్ట్ లెటర్ పట్టుకోండి, దానికి +1 రాయండి. అది గనక వవెల్ వస్తే మనకి కౌంట్ చేయొచ్చు, ఎందుకంటే ప్రతి దాంట్లో ఆల్రెడీ ఒక వవెల్ ఉందండి మనకి. ఒక వాడు ఏమని అడిగాడు మనకి, ప్రతిదాన్ని కనుక థర్డ్ లెటర్ మారిస్తే మనకి కొత్తగా వచ్చేటువంటి పదాల్లో హౌ మెనీ వర్డ్స్ హ్యావింగ్ 2 vowels, 2 vowels ఉన్న పదాలు ఎన్ని? ఫస్ట్ వన్ చూడండి, లాస్ట్ లో టీ ఉందండి, +1 అంటే యు, ఇది ఓకే. బి, సి పనికిరాదు. మూడోది వై, జెడ్ పనికిరాదు. ఆర్, ఎస్ పనికిరాదు. ఎన్, ఓ పనికి వస్తుంది. సో మొత్తం మీద ఎన్ని ఉన్నాయంటే 2 పాసిబిలిటీస్ ఉన్నాయండి. ఓకే, నెక్స్ట్. If the given words are arranged in the order as they would appear in the dictionary from left to right, which of the following will be the second from the right? ఆల్ఫాబెటికల్ ఆర్డర్ లో వస్తే స్టార్టింగ్ నుంచి రెండోది ఏంటి అన్నాడు. మనం స్టార్టింగ్ నుంచి రెండోది తీసుకునే కన్నా ఎండింగ్, స్టార్టింగ్ నుంచి
సెకండ్ ఫ్రమ్ ది రైట్ అని ఇచ్చాడు. సారీ, రెండింగ్ నుంచి సెకండ్ అని అడిగాడు, స్టార్టింగ్ కాదండి, సారీ. లెఫ్ట్ టు రైట్ రాసిన తర్వాత విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ విల్ బి ది సెకండ్ ఫ్రమ్ ది రైట్ అన్నాడు. ఎండింగ్ నుంచే రెండోది తీసుకున్నాం. అన్నిటికన్నా పెద్దది ఏంటి అంటే ఇందులో మనకు వచ్చేటువంటిది ఎస్, దానికన్నా ముందులో వచ్చేటువంటిది ఎం. సో ఆన్సర్ ఇస్ ఎంఓ బి. ఇవి ఇందుట్లో ఇచ్చినటువంటి. నెక్స్ట్ 170 దగ్గర నుంచి కోరడ్ క్వాలిటీస్ ఇచ్చాడు. జోన్ ఫస్ట్ వన్, ఎస్ కి పి కి రిలేషన్ రావాలన్నాడండి. ఎస్ నుంచి ఓకి వస్తే ఓ నుంచి పీకి తీసుకోవచ్చు. ఎస్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఓ గ్రేటర్ దాన్ పి, కలవదుగా. రెండోది, ఎన్ నుంచి హెచ్కి రావాలని ఇచ్చాడండి. ఎన్ నుంచి హెచ్కి రావాలి అంటే వాడు ఇచ్చినటువంటి రిలేషన్ చూడండి. ఎన్ అనేటువంటి దాని నుంచి ఓకి వస్తే ఓ నుంచి హెచ్ తీసుకోవచ్చు. ఓ ఈజ్ ఈక్వల్ టు హెచ్ రాయొచ్చు, కాబట్టి రెండో దాంట్లో ఓ బదులు హెచ్ రాశారనుకోండి ఏమవుతుంది, ఎన్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు హెచ్ అవుతుంది. కానీ అక్కడ ఎన్ గ్రేటర్ దాన్ హెచ్ అని ఇచ్చాడు. నో వే. సో ఆన్సర్ ఈజ్ ఓన్లీ సారీ నైదర్ వన్ నార్ టూ. ఏది పనికి రావట్లేదు. ఫస్ట్ వన్ కూడా పనికి రాలేదుగా మనకి. నెక్స్ట్, ఏకి జీకి రిలేషన్ ఇచ్చాడు. జోన్ ఏకి జీకి రిలేషన్ ఏం రాయొచ్చు మీరు, ఏ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు జీ అని రాయొచ్చు. అంటే అయితే గ్రేటర్ దెన్ అవ్వాలి లేదా ఈక్వల్ టు అవ్వాలి. సో ఆన్సర్ ఈజ్ ఎయిదర్. నెక్స్ట్, ఎన్ కి ఎస్ కి రిలేషన్ ఇచ్చాడు. జోన్ ఎన్ నుంచి ఎస్ కి రావాలి అంటే ఎన్ నుంచి ఓకి వస్తే ఓ నుంచి ఎస్ తీసుకోవచ్చు. జాగ్రత్తగా చూడండి, మనకి ఇక్కడ ఇచ్చినటువంటి పాసిబిలిటీలు అబ్జర్వ్ చేస్తే ఎస్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఓ, అక్కడ ఓ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎన్ అవుతుంది. సో పనికిరాదుగా. నెక్స్ట్, టీకి ఎస్ కి రిలేషన్ రావాలంటే ఎస్ లెస్ దాన్ టీ అవుతుంది. ఈజ్ నథింగ్ బట్ టీ గ్రేటర్ దాన్ ఎస్. ఓకే, టూ ఫాలోస్. నెక్స్ట్, ఎస్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఐ అని ఇచ్చాయండి. ఎస్ నుంచి ఐకి రిలేషన్ తీసుకుంటే గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఐ. ఓకే, ఓ నుంచి కేకి రిలేషన్ రాదు, ఆపోజిట్ సింబల్స్ ఉన్నాయి. సో ఆన్సర్ ఈస్ వన్ అలోన్. ఇది కూడా సింగిల్ ఈక్వేషన్, డైరెక్ట్ గా చేయొచ్చు. చూడండి, కే నుంచి ఎస్ కి రిలేషన్ రావాలి, ఆపోజిట్ సింబల్స్ పనికిరాదు. ఐ నుంచి ఓకి రిలేషన్ రావాలి, ఓ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఐ అని ఇచ్చాడు. నథింగ్ బట్ ఐ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఓ. ఓకే, సో ఆన్సర్ ఈస్ 1. నెక్స్ట్, ఇన్ ఏ సర్టన్ కోడ్ లాంగ్వేజ్, కోడింగ్ డీకోడింగ్ మీద డిపెండ్ అయ్యి ఇచ్చాడు. చూడండి, వాడు ఇచ్చినటువంటి లాజిక్ గనక అబ్జర్వ్ చేసినట్టే మీరు ఫస్ట్ -1, తర్వాత +1, అగైన్ +1, అగైన్ +1, నెక్స్ట్ +1, నెక్స్ట్ మళ్ళీ లాస్ట్ లో వచ్చేటికి -1 ఉందండి. సేమ్ లాజిక్ కింద అప్లై చేసి చూడండి. వాడు ఇచ్చినటువంటి లాజిక్ కి పెద్ద డిఫరెన్స్ అయితే ఏమీ లేదు. సేమ్ పాసిబిలిటీ తీసుకుంటే మీకు సెకండ్ ఆప్షన్ వస్తుందండి. ఓకే, నెక్స్ట్ డేటా సఫిషియన్సీ ఇచ్చాడు. చూడండి 76, అమాంగ్ 4 ఫ్రెండ్స్ ఏబి పిక్యూ ఈచ్ స్కోర్ డిఫరెంట్ మార్క్స్, హూ స్కోర్ ది హైయెస్ట్. మొత్తం మీద 4 మెంబర్స్ లెఫ్ట్ టు రైట్ ఇంక్రీజింగ్ ఆర్డర్ లో తీసుకుంటున్నానండి. హైయెస్ట్ స్కోర్ ఎవరు అని అడుగుతున్నాడు. ఏ స్కోర్ మోర్ దాన్ పి, ఏ స్కోర్ మోర్ దాన్ పి బట్ లెస్ దాన్ బి. క్యూ డిడ్ నాట్ స్కోర్ ది హైయెస్ట్, క్యూ హైయెస్ట్ కాదు అంటే బీనేగా హైయెస్ట్ అవ్వాల్సింది. సో 1 అలోన్ ఈజ్ సఫిషియంట్. నెక్స్ట్ 2 అలోన్ చూద్దాం. ఓన్లీ 2 కనుక అబ్జర్వ్ చేసినట్లయితే వాడు ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్ చూడండి. క్యూ స్కోర్డ్ లెస్ దాన్ పి, క్యూ అనేటువంటి పర్సన్ పీ కన్నా తక్కువ అని ఇచ్చాడు. క్యూ అనేటువంటి పర్సన్ పీ కన్నా తక్కువ అన్నాడు, కానీ ఎంత అనేది మనకేం చెప్పాల. క్యూ స్కోర్డ్ లెస్ దాన్ పి, ఇమీడియట్లీ అవ్వచ్చు అవ్వకపోవచ్చు. నెక్స్ట్, ఏ స్కోర్డ్ మోర్ దాన్ పి బట్ నాట్ హైయెస్ట్, ఏ స్కోర్డ్ మోర్ దాన్ పి బట్ నాట్ ది హైయెస్ట్. అంటే ఇక్కడ ముగ్గురు హైయెస్ట్ కాదంటే ఆ మిగిలినడే హైయెస్ట్ అవ్వాల్సింది. సో మనకి ఓన్లీ 1 నుంచి ఆన్సర్ వచ్చింది, ఓన్లీ 2 నుంచి ఆన్సర్ వచ్చిందండి. ఎయిదర్ 1 ఆర్ 2 ఫాలోస్. నెక్స్ట్, హౌ మెనీ చిల్డ్రన్స్ డస్ ఎం హ్యావ్, ఎం అనేటువంటి పర్సన్కి ఎంతమంది చిల్డ్రన్స్ అని అడుగుతున్నాయండి. 1 అలోన్ చూద్దాం. ఓన్లీ 1 కనుక అబ్జర్వ్ చేసినట్టే హెచ్ యాజ్ ఓన్లీ డాటర్ ఆఫ్ ఎక్స్, హెచ్ ఈస్ ది ఓన్లీ డాటర్ ఆఫ్ ఎక్స్ అని ఇచ్చాడండి. ఎం ఈస్ ది హస్బెండ్ ఆఫ్ ఎక్స్ అని ఇచ్చాడు. ఇప్పుడు ఓన్లీ డాటర్ అన్నప్పుడు సన్స్ ఉండొచ్చుగా, డాటర్ ఒక్కడలే, సన్స్ ఎంతమంది అనేది క్లారిటీ లేదు. ఓన్లీ 1 పనికిరాదు, ఓన్లీ 2. జే ఈస్ ది ఓన్లీ బ్రదర్ ఆఫ్ హెచ్, జే అనేటువంటి పర్సన్ హెచ్ యొక్క ఓన్లీ బ్రదర్ అని ఇచ్చాడు. ఎం ఈస్ ది ఫాదర్ ఆఫ్ జే అని ఇచ్చాడు. ఇప్పుడు మనకి జే ఈస్ ది ఓన్లీ బ్రదర్ ఆఫ్ హెచ్ అని ఇచ్చాడు, బానే ఉంది. కానీ హెచ్ కి సిస్టర్స్ ఉన్నారా లేదా అనేది క్లారిటీ లేదు. సో విడివిడిగా పనికిరాదు, రెండు కలుపుతాం. చూడండి, హెచ్ ఈస్ ది ఓన్లీ డాటర్ ఆఫ్ ఎక్స్, హెచ్ అనేటువంటి పర్సన్ ఎక్స్ యొక్క ఓన్లీ డాటర్ అని ఇచ్చాడు. నెక్స్ట్, ఎం ఈస్ ది హస్బెండ్ ఆఫ్ ఎక్స్, ఎం ఈస్ ది హస్బెండ్ ఆఫ్ ఎక్స్. రెండోది, జే ఈస్ ది ఓన్లీ బ్రదర్ ఆఫ్ హెచ్, జే అనేటువంటి పర్సన్ ఓన్లీ బ్రదర్ ఆఫ్ హెచ్ అని ఇచ్చాడు. వచ్చేసినట్టేగా. సో రెండు కలిపితే చిల్డ్రన్స్ ఎంతమంది అనేది చెప్పగలుగుతున్నామండి. ఓకే, బోత్. 5 lectures are scheduled in a college from Monday to Friday. Which lecture scheduled on Wednesday? Monday, Tuesday, Wednesday, Thursday, Friday. ఓకే, ఈ 5 లెక్చర్స్ లో ఇప్పుడు మనకు అడిగింది ఏంటంటే వెన్స్డే క్లాస్ ఏంటి అని అడుగుతున్నాడు.
ఫస్ట్ వన్, ఓన్లీ 2 lectures ఆర్ షెడ్యూల్ బిట్వీన్ ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టిక్స్. ఎకనామిక్స్ కి స్టాటిస్టిక్స్ కి మధ్యలో 2 అని ఇచ్చాడు. బట్ ఎకనామిక్స్ ఎప్పుడు స్టాటిస్టిక్స్ ఎప్పుడు అనేది మనం కన్ఫామ్ ఏమీ చెప్పలేము. ఓకే, ఎందుకంటే బిఫోర్ ఆఫ్టర్ తెలియదు, ఏ డేనో కూడా మనం కన్ఫామ్ గా అయితే ఫిక్స్ చేయడానికి అవకాశం అయితే లేదండి. ఓకే, నెక్స్ట్ కంటిన్యూషన్ చూద్దాం. లెక్చర్ ఆన్ ఓన్లీ 2 lectures ఆర్ షెడ్యూల్ బిట్వీన్ ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టిక్స్. ఓకే, లెక్చర్ ఆన్ కెమిస్ట్రీ షెడ్యూల్డ్ ఇమీడియట్లీ ఆఫ్టర్ స్టాటిస్టిక్స్ అని ఇచ్చాడు. స్టాటిస్టిక్స్ కి ఇమీడియట్ గా ఆఫ్టర్ వచ్చేప్పటికి మనకి కెమిస్ట్రీ రావాలని ఇచ్చాడు. ఇప్పుడు స్టార్టింగ్ లో స్టాటిస్టిక్స్ అయినా తీసుకోవచ్చు, లేదు స్టార్టింగ్ లో ఎకనామిక్స్ అయినా తీసుకోవచ్చు, లేదు ట్యూస్డే స్టాటిస్టిక్స్ తీసుకున్నా దాని తర్వాత మనకి కన్ఫామ్ గా కెమిస్ట్రీ వచ్చే అవకాశం ఉంది. రకరకాల అవకాశాలు ఉన్నాయండి. వెన్స్డే ఏంటి అనేది క్లారిటీ లేదు మనకి. సెకండ్ వన్, ఓన్లీ 1 lecture షెడ్యూల్డ్ బిట్వీన్ కెమిస్ట్రీ అండ్ మ్యాథమెటిక్స్, నో కన్ఫర్మేషన్. లెక్చర్ ఆన్ ఎకనామిక్స్ షెడ్యూల్డ్ బిఫోర్ ది లెక్చర్ ఆన్ మ్యాథమెటిక్స్. ఎకనామిక్స్ మ్యాథమెటిక్స్ కన్నా ముందలే రావాలి అని ఇస్తున్నాయండి. ఇప్పుడు మనకి కెమిస్ట్రీకి మ్యాథమెటిక్స్ కి మధ్యలో 1 possibility అని ఇచ్చాయండి. ఓకే, నెక్స్ట్ ఎకనామిక్స్ వచ్చేటప్పటికి బిఫోర్ మ్యాథమెటిక్స్ అని ఇచ్చాడు. సో ఓకే, ఫస్ట్ వన్ చూద్దాం. ఓన్లీ 2 lectures బిట్వీన్ ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టిక్స్ అన్నాడు. సపోజ్ ఎకనామిక్స్ ఇక్కడ తీసుకున్నారనుకోండి, ఇక్కడ స్టాటిస్టిక్స్ తీసుకుంటే స్టాటిస్టిక్స్ కి తర్వాత కెమిస్ట్రీ వచ్చేప్పటికి ఇమీడియట్లీ ఆఫ్టర్ స్టాటిస్టిక్స్ అని ఇచ్చాడు. నెక్స్ట్ రెండో తీసుకుందాం. ఓన్లీ 1 lecture షెడ్యూల్ బిట్వీన్ కెమిస్ట్రీ అండ్ మ్యాథమెటిక్స్ అని ఇచ్చాడు. కెమిస్ట్రీకి మ్యాథమెటిక్స్ కి మధ్యలో 1 అని ఇచ్చాడండి. నెక్స్ట్ ఎకనామిక్స్ షెడ్యూల్డ్ బిఫోర్ మ్యాథమెటిక్స్ అన్నాడు. ఎకనామిక్స్ అనేది మ్యాథమెటిక్స్ కన్నా ముందలే ఉండాలి. ఓకే, ఇది ఇలా తీసుకుంటే అవకాశం ఉందండి. నెక్స్ట్ ఇంకో పాసిబిలిటీ, ఎకనామిక్స్ ఇక్కడ తీసుకున్నారనుకోండి, ఇక్కడ స్టాటిస్టిక్స్ తీసుకుంటే దాని తర్వాత కెమిస్ట్రీ వచ్చే అవకాశం అయితే లేదు. ఇప్పుడు రివర్స్ చేస్తున్నాను, అంటే ఇక్కడ స్టాటిస్టిక్స్ తీసుకున్నారనుకోండి, ఇక్కడ స్టాటిస్టిక్స్ తీసుకుంటే ఇక్కడ ఏం తీసుకోవాలి, మీరు ఎకనామిక్స్ తీసుకోవాలి, ఇక్కడేమో కెమిస్ట్రీ తీసుకోవాలండి. ఇప్పుడు సెకండ్ వన్ చూద్దాం. ఓన్లీ 1 lecture బిట్వీన్ కెమిస్ట్రీ అండ్ మ్యాథమెటిక్స్, పనికిరాదుగా. కెమిస్ట్రీకి మ్యాథమెటిక్స్ కి మధ్య 1 possibility అవకాశం లేదు, ఎందుకంటే ఆఫ్టర్ ఎకనామిక్స్ ఉంది కాబట్టి. సో బిఫోర్ ఛాన్స్ ఉంటుందేమో చెక్ చేద్దాం. సపోజ్ ఇక్కడ స్టాటిస్టిక్స్ తీసుకున్నాను అనుకోండి, 2 possibilities తర్వాత ఏం కావాలి మనకి, ఇక్కడ ఎకనామిక్స్ రావాలండి. ఇక్కడ ఎకనామిక్స్ తీసుకుంటున్నాను. ఓకే, అగైన్ ఎకనామిక్స్ అనేది మ్యాథమెటిక్స్ కన్నా ముందర రావాలంటే ఈ పాసిబిలిటీ పనికిరాదు, ఎకనామిక్స్ లాస్ట్ లో వస్తే అవకాశం లేదు. సో రైట్ సైడ్ అరేంజ్మెంట్ మాత్రమే ఛాన్స్ ఉందండి. సో ఇప్పుడు మన క్వశ్చన్ ఏంటంటే వెన్స్డే ఏంటి అంటే చెప్పేయచ్చుగా, ఎప్పుడు వస్తుంది మీకు, 2 కలిపినట్లయితే వాడు ఇచ్చినటువంటి పాసిబిలిటీలో ఆన్సర్ రావడానికి ఛాన్స్ ఉందండి. సో ఆన్సర్ ఇస్ బోత్. 79, హౌ ఓల్డ్ ఈజ్ రాధిక అని ఇచ్చాడు. రాధిక యొక్క ఏజ్ ఎంత అని అడుగుతున్నాడు. వస్తుందా లేదా అది చెప్పగలిగితే చాలండి మనకు. ఓకే, ఫస్ట్ వన్ చూద్దాం. ఓన్లీ 1 కనుక అబ్జర్వ్ చేసినట్లయితే 1 alone కనుక చెక్ చేస్తే అవంతిక ఈజ్ ది ఎల్డర్ సిస్టర్ ఆఫ్ రాధిక. నెక్స్ట్ రోహన్ ఈజ్ ది యంగర్ బ్రదర్ ఆఫ్ అవంతిక అండ్ 7 years old అని ఇచ్చాడు. ఇప్పుడు మనకి యంగర్ ఎల్డర్ అని చెప్పాడు కానీ గ్యాప్ ఎన్ని ఇయర్సో తెలియదు మనకి. అలాంటప్పుడు రోహన్ అనేటువంటి పర్సన్ తెలిసినా రిమైనింగ్ గురించి చెప్పలేము. సెకండ్ వన్ చూడండి. రాధికాస్ మదర్ ఈజ్ 37 years old అండ్ హర్ సన్ రోహన్ ఓల్డర్ దాన్ హర్ సన్ రోహన్. సారీ, రాధికాస్ మదర్ ఈజ్ 37 years ఓల్డర్ దాన్ హర్ సన్ రోహన్. కానీ రోహన్ ఏజ్ కానీ రాధిక యొక్క ఏజ్ కానీ ఇక్కడ మనకేమీ కన్ఫామ్ గా చెప్పలేము. రెండోది, రాధికా సిస్టర్ అవంతిక ఈజ్ 23 years యంగర్ దాన్ హర్ మదర్ అని ఇచ్చాడు. సో మనకి ఓన్లీ 2 నుంచి కూడా కన్ఫామ్ గా అయితే క్లారిఫై చేయలేమండి. విడివిడిగా అయితే మనకి డైరెక్ట్ గా వచ్చేటువంటి అవకాశం అయితే ఏమీ లేదు. ఇప్పుడు 2 కలిపితే ఏమైనా చెప్పచ్చా అనేది చెక్ చేస్తే, ఇప్పుడు ఫస్ట్ దాంట్లో చూడండి, అవంతిక ఈజ్ ఎల్డర్ సిస్టర్ ఆఫ్ రాధిక అని ఇచ్చాడు. నెక్స్ట్ రోహన్ ఈజ్ యంగర్ బ్రదర్ ఆఫ్ అవంతిక అండ్ ఈజ్ 7 years old. ఎవరు, రోహన్ అనేటువంటి పర్సన్ మనకి 7 years old అని ఇచ్చాడు. ఇప్పుడు రోహన్ తీసుకొచ్చి రోహన్ యొక్క ఏజ్ తెలుసు కాబట్టి సెకండ్ పాసిబిలిటీ చూడండి, రాధికాస్ మదర్ ఈజ్ 37 years హిజ్ సన్ అని ఇచ్చాడు. అంటే రోహన్ కన్నా రాధిక వాళ్ళ మదర్ ఎంత అనేది చెప్పగలుగుతా, కానీ రాధిక కంపారిజన్ లేదు. నెక్స్ట్ ఫర్దర్ గా ఇచ్చింది, రాధిక సిస్టర్ అవంతిక ఇస్ 23 years యంగర్ టు హిజ్ మదర్ అని ఇచ్చాడు. ఓకే, ఇప్పుడు మనకి ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే రాధిక వాళ్ళ సిస్టర్ అవంతిక యొక్క ఏజ్ ఎంతో తెలియచ్చు, కానీ రాధికాకి అవంతికాకి కంపారిజన్ తెలియదు. పోనీ రాధికాకి రోహన్కి కంపారిజన్ తెలియదు. సో రాధిక తప్పితే రిమైనింగ్ మొత్తం యొక్క ఏజెస్ మనం చేయడానికి అవకాశం ఉంది, కానీ రాధిక అనేటువంటి పర్సన్ అయితే కన్ఫామ్ గా చెప్పలేము. సో ఆన్సర్ ఈస్ నైదర్. నెక్స్ట్, ఇన్ విచ్ డైరెక్షన్
ఈజ్ పాయింట్ బి ఫ్రమ్ ది పాయింట్ ఎం. బి అనేటువంటి పాయింట్ ఎం నుంచి ఏ డైరెక్షన్ లో ఉన్నారు అని అడుగుతున్నాను. సో జనరల్ గా డైరెక్షన్ డయాగ్రామ్ డ్రా చేసి తీసుకోవడమే. పాయింట్ బి ఈజ్ 7 meters టు ది నార్త్ ఆఫ్ కే. కే అనేటువంటి పాయింట్ నుంచి 7 meters నార్త్ డైరెక్షన్ లో వెళ్తే బి అనేటువంటి పాయింట్ వస్తుందని ఇచ్చాను. ఓకే, పాయింట్ బి ఈజ్ 7 meters టు ది నార్త్ ఆఫ్ కే అని ఇచ్చాను. పాయింట్ కే ఈజ్ 5 meters టు ది వెస్ట్ ఆఫ్ సి. కే అనేటువంటి పాయింట్ సి నుంచి 5 meters వెస్ట్. పాయింట్ ఎం ఈజ్ 2 meters టు ది సౌత్ ఆఫ్ సి. సి అనేటువంటి పాయింట్ నుంచి 2 meters సౌత్ వస్తే ఇక్కడ ఎం అనేటువంటి పాయింట్ అని ఇచ్చాడు. అయితే బి ఈజ్ విచ్ డైరెక్షన్ ఎం అని ఇచ్చాడు. చెప్పేయచ్చుగా, ఓన్లీ 1 నుంచి డైరెక్షన్ వస్తుంది మనకి, పని లేదు ఇప్పుడేమి. ఓన్లీ 2 చూద్దాం. పాయింట్ ఆర్ ఈజ్ 5 meters టు ది ఈస్ట్ ఆఫ్ బి. 5 meters ఈస్ట్ ఆఫ్ బి, ఆర్ అనేటువంటి పాయింట్. పాయింట్ జే ఈజ్ 1 meters టు ది నార్త్ ఆఫ్ ఆర్. ఆర్ అనేటువంటి పాయింట్ నుంచి 1 meter నార్త్ డైరెక్షన్ లో వెళితే జే అనేటువంటి పాయింట్ అని ఇచ్చాను. నెక్స్ట్ పాయింట్ ఎం ఈజ్ 10 meters టు ది సౌత్ ఆఫ్ జే. మనకి జే నుంచి 10 meters సౌత్ డైరెక్షన్ లో ఎం అనేటువంటి పాయింట్ ఉందని ఇచ్చాను. ఇది వాడిచ్చింది. అగైన్ బి అండ్ ఎం చెప్పేయచ్చుగా, బి అనేటువంటి పాయింట్ ఎం నుంచి ఏ డైరెక్షన్ లో ఉంది, ఓన్లీ డైరెక్షన్ కాబట్టి కన్ఫామ్ గా చెప్పేయచ్చు. సో ఆన్సర్ ఈజ్ ఎయిదర్. నెక్స్ట్ మళ్ళీ సీక్వెన్స్ రిలేటెడ్ ఇచ్చాడు చూడండి. ఇది కూడా వాడు ఇచ్చినటువంటి కండిషన్స్ ఏంటనేది చెప్తాను, జాగ్రత్త చూడండి. హౌ మెనీ కాన్సోనెంట్స్ ఆర్ దేర్ ఇన్ ది అబోవ్ అరేంజ్మెంట్, ఈచ్ ఆఫ్ విచ్ ఈస్ ఇమీడియట్లీ ప్రిసీడెడ్ బై ఎ లెటర్ అండ్ ఆల్సో ఇమీడియట్లీ ఫాలోడ్ బై ఏ వొవెల్. కాన్సోనెంట్ తీసుకోండి. కాన్సోనెంట్ కి ముందల లెటర్ ఉండాలి, అది వొవెల్ కావచ్చు కాన్సోనెంట్ కావచ్చు. కాన్సోనెంట్ కి తర్వాత మాత్రం ఓన్లీ వొవెలే ఉండాలండి. అలాంటివి ఎన్ని ఉన్నాయి అనేది చెక్ చేసి తీసుకోవడమే. నెక్స్ట్, 4 of the following alike in a certain group based on their positions in the above arrangement, and so from a group which is the one that does not belongs to that group according to options shown. 4 3 S అని ఇచ్చాను. 4 3 S స్టార్టింగ్ లో ఉంది చూడండి. 4 కి 3 కి మధ్యలో 1 పొజిషన్ గ్యాప్, 3 కి S కి మధ్యలో 2 పొజిషన్స్. సిఏ కాపీరైట్ సింబల్ అని ఇచ్చాను. సి కి ఏ కి మధ్యలో 1 పొజిషన్, ఏ కి కాపీరైట్ కి మధ్యలో 2 పొజిషన్స్. ఎట్ ది రేట్ ఆఫ్ 1 బిలాంగ్స్ టు అని ఇచ్చాను. ఎట్ ది రేట్ ఆఫ్ కి 1 కి మధ్యలో గ్యాప్ చాలా తేడా ఉందండి. సో మనకి థర్డ్ వన్ డిఫరెంట్ గా ఉంది. ఇక రిమైనింగ్ అనవసరం. 1 and 2 ఒకటే ప్యాటర్న్ ఫాలో అవుతున్నాయి కాబట్టి ఇక నేను రిమైనింగ్ చెక్ చేయట్లేదు. ఓకే, 83 చూడండి. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈస్ ది సెకండ్ టు ది లెఫ్ట్ ఆఫ్ ది 10th ఫ్రమ్ ది రైట్ ఎండ్ ఆఫ్ ది గివెన్ అరేంజ్మెంట్. ఒకటి లెఫ్ట్ అని ఇచ్చాడు, ఇంకోటి రైట్ అని ఇచ్చాడు కాబట్టి యాడ్ చేస్తాం. ఒకటి 10, ఇంకొకటి 2. 10 + 2 అంటే 12. ఎక్కడి నుంచి తీసుకోవాలి అనేది చెక్ చేస్తే లాస్ట్ లో ఇచ్చింది మనకి. ఫ్రమ్ రైట్ హ్యాండ్ అని ఇచ్చాడు కాబట్టి ఎండింగ్ నుంచి 12th పొజిషన్ తీసుకోండి, అదే మనకు కావాల్సింది అవుతుందండి. ఓకే, నెక్స్ట్, హౌ మెనీ సచ్ నెంబర్స్ ఆర్ దేర్ ఇన్ ది గివెన్ అరేంజ్మెంట్, ఈచ్ ఆఫ్ విచ్ ఈస్ ఇమీడియట్లీ ప్రిసీడెడ్ బై ఎ నెంబర్ నాట్ ఇమీడియట్లీ ఫాలోడ్ బై ఎ లెటర్. సో నెంబర్ కి ముందల నెంబర్ ఉండాలి కానీ నెంబర్ కి తర్వాత లెటర్ ఉండకూడదు. అంటే నెంబర్ ఉండొచ్చు లేదా సింబల్ ఉండొచ్చు. ఓకే, నెక్స్ట్, if all the symbols and letters from the above arrangement are dropped, which of the following will be the 6th from the right end of the given arrangement? వాడు ఇచ్చినటువంటి దాంట్లో సింబల్స్ లెటర్స్ మొత్తం తీసేసి తర్వాత 6th ఫ్రమ్ ది రైట్ ఎండ్ అన్నాడు. ఎండింగ్ నుంచి 6th పొజిషన్ కౌంట్ చేసి తీసుకోండి, దట్ ఈస్ ది ఆన్సర్. నెక్స్ట్ మళ్ళీ డిఎస్ ఇచ్చినట్టున్నాడు చూడండి. ఇంకొక 2 questions 3 questions ఉన్నట్టున్నాయి. How is said in the code language? Coding decoding డైరెక్ట్ గా చెప్పచ్చు చూడండి. ఫస్ట్ వన్ చూడండి. ఇన్ ది కోడింగ్ he said is quoted as అని ఇచ్చాడు, she wants is quoted as అని ఇచ్చాడు. రెండిట్లో అసలు కామన్ గా పదమే లేదు, పనికిరాదు. రెండోది she said అని ఇచ్చాడు. నెక్స్ట్ he cooks అని ఇచ్చాడు. ఇందులోనూ కామన్ గా ఏం లేదండి, విడివిడిగా పనికిరాదు. పోనీ మొత్తం కలిపితే ఏమైనా వస్తుందా అంటే he said, she wants, she said, he cooked అని ఇచ్చాడు. ఇందులో మీరు అబ్జర్వ్ చేస్తే సెడ్ అనేటువంటిది ఫస్ట్ అండ్ సెకండ్ లో కామన్ గా వచ్చేటువంటి పాసిబిలిటీగా తీసుకోవచ్చు. ఓకే, సో ఇప్పుడు మనకి మొత్తం మీద వాడు ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్ లో సెడ్ అనేటువంటిది మాత్రమే కామన్ ఉందా, ఇంకేమైనా కామన్ ఉందా అనేది చెక్ చేసినట్లయితే జాగ్రత్త చూడండి. హీ కూడా మనకి ఫస్ట్ దాంట్లోనూ లాస్ట్ దాంట్లోనూ కామన్ గా ఉందండి. ఫస్ట్ దాంట్లో లాస్ట్ దాంట్లో హీ కామన్ గా ఉంది కాబట్టి హీ అనేటువంటి దానికి ఏం ఎలిమినేట్ చేయొచ్చు, కేవై తీసేయచ్చు, ఆటోమేటిక్ గా సెడ్ అనేటువంటి దానికి చెప్పేయచ్చండి. సో ఆన్సర్ ఈజ్
బోత్ 1 and 2 ఫాలోస్. రెండు కలిపినప్పుడు ఆన్సర్ వస్తుందండి. ఓకే, నెక్స్ట్. Among the 5 people, TUVWX, standing in a straight line facing north, who stands second to the left of T? Who stands second to the left of T? 5 members ఉన్నారు చూడండి. One by one. T is immediately neighbor of both V and W. T అనేటువంటి పర్సన్ V కి W కి ఇద్దరికి నైబర్ అని ఇచ్చాడు. సో ఎదర్ సైడ్స్ లో V and W ఎలా అయినా ఉండటానికి ఛాన్స్ ఉందండి. నెక్స్ట్, U ఈజ్ అన్ ఇమీడియట్లీ నైబర్ ఆఫ్ X. U అండ్ X నైబర్స్ అని ఇచ్చాడు. వాళ్ళు ఎక్కడ అనేది ఎట్ ప్రజెంట్ మనం కన్ఫామ్ గా అయితే చెప్పలేము. అయితే క్వశ్చన్ లో అడిగింది ఏంటి మనకి? హూ స్టాండ్ సెకండ్ టు ది లెఫ్ట్ ఆఫ్ T అన్నాడు. T అనేటువంటి పొజిషన్ కన్ఫామ్ గా ఎక్కడ అనేది క్లారిటీ లేదు కాబట్టి మనమైతే ఫిక్స్డ్ గా ఇది అనేటువంటిది చెప్పడానికి డైరెక్ట్ గా అయితే అవకాశం లేదండి. ఓకే, ఓన్లీ 2 చూద్దాం. 2 అలోన్ అబ్జర్వ్ చేసినట్లయితే, ఫస్ట్ T stands second from the right end of the line అని ఇచ్చాడు. ఓకే, ఓన్లీ 1 person స్టాండ్ బిట్వీన్ U and T అని ఇచ్చాడు. ఓకే, ఇప్పుడు క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తే హూ స్టాండ్ సెకండ్ టు ది లెఫ్ట్ ఆఫ్ T అన్నాడు. ఆడి గురించి తెలుసు, ఇంకెవడి గురించి తెలియదు మనకు. చెప్పేయచ్చుగా, మిగతా వాళ్ళతో మనకు సంబంధం లేదు. వాడు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ వచ్చిందా లేదా, దట్స్ ఆల్. ఓకే, నెక్స్ట్. హౌ మెనీ పీపుల్ వర్ ఇన్వైటెడ్ టు ది ఫంక్షన్ బై B? మొత్తం మీద ఫంక్షన్ కి ఎంతమందిని పిలిచారు అని అడుగుతున్నాడు. సో ఆ నెంబర్ ఎంత అనేది మనం చెప్పగలిగితే చాలు. ఫస్ట్ వన్ చూడండి, ఓన్లీ 1 అబ్జర్వ్ చేసినట్లయితే, బి ఇన్వైటెడ్ మోర్ దాన్ 15 people but less than 20 people to the function, and the number of people invited to the function was a number which is a multiple of 3. 15 కి 20 కి మధ్యలో మల్టిపుల్ ఆఫ్ 3 తీసుకోవాలి అంటే మనకు కన్ఫామ్ ఏమై ఉండాలి? 18 అవటానికి అవకాశం ఉంది. అది తప్పితే వేరే అవకాశం లేదుగా. సో 1 alone is sufficient. Second one, B invited more than 14 people but less than 19 people to the function, and the number of people invited to the function was number which is a multiple of 2 అని ఇచ్చాడు. మనకి 14 కి 19 కి మధ్యలో మల్టిపుల్ ఆఫ్ 2 అంటే 16 కావచ్చు, 18 కావచ్చు, కన్ఫామ్ గా చెప్పలేమండి. సో ఆన్సర్ ఇస్ 1 alone is sufficient. నెక్స్ట్, how far is point L from point G? L అనేటువంటి పాయింట్ G నుంచి ఎంత దూరంలో ఉంది అని అడుగుతున్నాను. డిస్టెన్స్ కావాలి చూడండి. ఫస్ట్ వన్, పాయింట్ L is 5 meters to the west of B. Point L is 5 meters to the west of B. Next, point G is 4 meters to the east of A. G అనేటువంటి పాయింట్ G is 5 meters to the east of A అని ఇచ్చాడు. ఇందాక దానికి దీనికి ఎట్ ప్రెజెంట్ కనెక్టివిటీ లేదు కాబట్టి ఆపుతున్నాను. పాయింట్ L ఈజ్ 5 meters టు ది సౌత్ ఆఫ్ A. L అనేటువంటి పాయింట్ A అనేటువంటి పాయింట్ నుంచి సౌత్ డైరెక్షన్ లో ఉంది అన్నాడు. ఇప్పుడు దానికన్నా ముందర G ఈజ్ 5 meters టు ది ఈస్ట్ ఆఫ్ A. G అనేటువంటి A నుంచి 5 meters ఈస్ట్ డైరెక్షన్ లో ఉంది ఇచ్చాడు. ఇప్పుడు క్వశ్చన్, LG, L కి G కి మధ్య డిస్టెన్స్ ఎంత అని అడుగుతున్నాడు. ఓకే, హౌ ఫార్ is point L from point G? నథింగ్ బట్ రైట్ యాంగిల్ ఫార్మేగా వచ్చేటువంటి, జాగ్రత్త చూడండి. 5 square plus 5 square రావాలండి. 25 plus 25 అంటే 50. మరి దానికి 50కి రూట్ కడితే వాల్యూ వస్తుందా మనకి? రూట్ 50 అంటే ఎంత అవుతుంది? 7 point something అవుతుంది. ఆ వాల్యూ ఎంత అనేది కన్ఫామ్ గా చెప్పలేము. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మనకి రూట్ 50 వచ్చేసింది కదా, వాల్యూ వచ్చేసిందని డైరెక్ట్ గా తీసేసుకోవద్దు. ఎందుకంటే ఆ వాల్యూ ఎంత అనేది కన్ఫర్మేషన్ లేదు మనకు. డేటా సఫిషియన్సీ పాయింట్ ఆఫ్ వ్యూ మీరు కన్ఫామ్ గా ఆన్సర్ చెప్పగలిగితేనే తీసుకుంటాం. మరి కన్ఫర్మేషన్ లేనప్పుడు దాన్ని ఆన్సర్ తీసుకోలేంగా. ఓన్లీ 1 పనికి రాదు. ఓన్లీ 2 చూద్దాం. పాయింట్ G is 5 meters to the north of B. Point G is 5 meters to the north of B. Point K is 10 meters to the west of B. Point K is 10 meters to the west of B. Point L is 5 meters to the east of K అని ఇచ్చాడు. మనకి పాయింట్ L is 5 meters to the east of K. సపోజ్ ఇక్కడ ఎక్కడో L ఉంది అనుకోండి. ఇప్పుడు క్వశ్చన్ చూడండి. ఇప్పుడు మనకి క్వశ్చన్ ఏంటి? L కి G కి మధ్య డిస్టెన్స్ ఎంత అని అడిగాడు. మళ్ళీ అంతే అవుతుంది. రైట్ యాంగిల్ ఫార్మ్ 5 square plus 5 square అవుతుంది. ఇది కూడా పనికిరాదుగా. సో ఆన్సర్ ఈస్ నైదర్. కన్ఫర్మేషన్ లేదు కాబట్టి మనం ఏమీ తీసుకోలేము. ఓకే, లాస్ట్ వన్ చూడండి.
each vowel in the word is changed the next letter in the English alphabetical series, and each consonant is changed the previous letter in the English alphabetical series, and all the alphabets in this word thus formed arranged in the alphabetical order from left to right. Which of the following will seventh from the left end of the given arrangement? So okay, ముందల వాడు ఇచ్చినటువంటి వర్డ్స్ చూడండి, SHOLDER కాన్సిక్యూటివ్ లెటర్స్ ఉన్నాయి కాబట్టి ముందర రాసేస్తున్నానండి. ఓకే, ప్రతి వవెల్ కి నెక్స్ట్ లెటర్ రాయమని ఇచ్చాడు. ఓ అయితే పి, యు అయితే వి, ఈ అయితే ఎఫ్. ఓకే, నెక్స్ట్ అదే విధంగా ప్రతి కాన్సోనెంట్ తీసుకున్నట్లయితే చేంజ్ ది ప్రీవియస్ లెటర్ అని ఇచ్చాడు. ఎస్ కి ప్రీవియస్ లెటర్ ఆర్ అండి. ఓకే, హెచ్ కి ప్రీవియస్ లెటర్ తీసుకుంటే, ఎల్ కి ప్రీవియస్ లెటర్ తీసుకుంటే కే, నెక్స్ట్ దానికన్నా ముందల సి, దీనికన్నా ముందల క్యూ. ఓకే, ఇప్పుడు మనకి ఆల్ఫాబెటికల్ ఆర్డర్ వస్తే సెవెంత్ ఫ్రమ్ ది లెఫ్ట్ అని ఇచ్చాడు. యాక్చువల్గా మీరు అబ్జర్వ్ చేస్తే మొత్తం మీద ఎన్ని ఉన్నాయి, మనకి 8 లెటర్స్ ఉన్నాయండి. స్టార్టింగ్ నుంచి సెవెంత్ లెటర్ అంటే ఎండింగ్ నుంచి రెండో లెటరేగా కావాల్సింది. సో ఎండింగ్ నుంచి రాద్దాం. రైట్ హ్యాండ్ నుంచి తీసుకుంటే రెండో లెటర్ ఏంటి అంటే ఆర్ వస్తుంది. సో ఆన్సర్ ఈస్ దట్ వన్. ఇవి దీంట్లో ఉన్నటువంటి మోడల్స్. పెద్దగా ఇబ్బంది పెట్టేటువంటి మోడల్స్ ఏం లేవని డైరెక్ట్ గానే చేయడానికి అవకాశం ఉంది. ఒకసారి జాగ్రత్తగా చెక్ చేసి చూడండి.